హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం. టెట్ రెండు రాష్ట్రాల్లో టెట్ ఇది బర్నింగ్ ప్రాబ్లం అయింది. టెట్ అనేటటువంటిది బర్నింగ్ ప్రాబ్లం అయింది. పిల్లలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు, అల్లాడిపోతున్నారు కూడా. సార్ ఎన్ని రోజులని చదవం సార్, చదివింది మర్చిపోతున్నాం, మళ్ళీ రివిజన్ చేస్తున్నాం, సో మాకు ఇంట్రెస్ట్ ఉండలేదు అని చాలామంది పిల్లలు ఫోన్ చేసి అడుగుతున్నారు. సార్ అక్టోబర్లో వస్తుంది అనుకున్నారు, మీరు కూడా అన్నారు, మరి నవంబర్లో వస్తుందా, డిసెంబర్లో అయినా వస్తుందా అని చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. తప్పనిసరిగా మిత్రులరా, దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే, మెయిన్ ప్రభావం ఏంటంటే కోవిడ్ ప్రభావం. కోవిడ్ వలన అన్ని రంగాల మీద ప్రభావాన్ని చూపించింది, దెబ్బతీసింది. ఒక నెల క్రితమే నెల పైగా స్కూల్స్ రీఓపెన్ అయినాయి, ఇప్పుడే సెట్ రైట్ అవుతున్నాయి. మరి ప్రభుత్వాలు తప్పనిసరిగా టెట్ వేయాలి. సీటెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అలాగే ఏపీ టెట్, టీఎస్ టెట్ కంపల్సరీగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. మరి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఈ మంత్స్ ఈ వచ్చేటటువంటి డిసెంబర్ లోపు చాలా వెరీ 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 ఇంపార్టెంట్, క్రూషియల్ మంత్స్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 నెలల్లో మీకు నోటిఫికేషన్లు, మ్యాక్సిమం నోటిఫికేషన్లు రావడానికి ఎక్కువ % అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు నిరుద్యోగులు, డబ్బులు అయిపోతుంది. సో నేను మీకు ఏమి హెల్ప్ చేయగలనంటే, మీకు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఎవరైనా అయిపోతే మన ఆన్లైన్ వీడియో తీసుకున్నటువంటి వాళ్ళకి మీకు ప్రాబ్లం లేదు. మీకు టెట్ మరియు డిఎస్సి వరకు కూడా, ఒకవేళ టెట్ ముందు జరిపి ఈ నెల రోజుల్లో లేదా 2 నెలల్లో టెట్ నోటిఫికేషన్ వచ్చేసేసి డిఎస్సి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా అప్పటి వరకు మీకు అవకాశం ఇస్తాను. మీ దగ్గర నుంచి సింగిల్ నయా పైసా కూడా వసూలు చేయకోకుండా మీకు అవకాశం ఇస్తాను మిత్రులారా. కాబట్టి మీకు ఎలాంటి సమస్య లేదు. డిఎస్సిలో కొత్త సబ్జెక్టులు ఏమైనా చెప్పించినప్పటికీ కూడా, ఏమైనా పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి మీకు ఎలాంటి సింగిల్ నయా పైసా వసూలు చేయము. కాబట్టి మీ బాగోగులే మా యొక్క బాగోగులు, మా ఆశయం మీరు చక్కగా బాగుపడాలి. కాబట్టి మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్టడీ చేసి చదువుకొని రెడీగా ఉన్నారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ని మక్కికి ట్రూ ట్రాన్స్లేషన్ చేసి కూలంకుషంగా ఇంగ్లీష్ మీడియం అటు తెలుగు మీడియం 2 పుస్తకాలని 2 లాంగ్వేజ్లో చేసినటువంటి ఘనత ఒక శ్రీ అను పబ్లికేషన్కి మాత్రమే దక్కుతుంది. మీ యొక్క కోఆపరేషన్, మీ యొక్క కోఆర్డినేషన్ వల్లనే మేము చేయగలిగాము. కాబట్టి మీ అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం బుక్స్ పంపించేసాము, ఆల్రెడీ చదువుతున్నారు, చాలా బాగుండే అని చాలామంది చెబుతున్నారు. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉంటే ఇంగ్లీష్ మీడియంని మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మీకు రెడీగా ఉండండి. స్కూల్ అసిస్టెంట్ ఆల్రెడీ అమౌంట్ పే చేసినటువంటి వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్లు మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, తెలుగు, ఇంగ్లీషు, సోషల్ మెథడాలజీ వీటన్నింటిని కూడా స్కూల్ అసిస్టెంట్కి రెడీ చేస్తున్నాము. మీకు ఒకరోజు ఆ బుక్స్ మొత్తం తీసుకొచ్చి మీ ముందుకి ప్రజెంట్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. స్కూల్ అసిస్టెంట్కి అద్భుతమైనటువంటి మెటీరియల్, అద్భుతమైనటువంటి బుక్స్ని మీ ముందుకి తీసుకొస్తున్నామన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గ్రహించి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. ఒక 10 రోజులు లేదా ఒక నెల రోజులు లేటే తప్ప మీ ఉద్యోగాలు గ్రూప్ 4 నోటిఫికేషన్ కానీ, అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ కానీ, డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడికి పోవు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి, ప్రజాస్వామ్యంలో మీ అందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి, చక్కగా పనిచేసినటువంటి, ఉద్యోగాలు ఇచ్చినటువంటి, ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వాలకి మీరు పట్టం కడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనైనా మన దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆ ఉద్దేశంతో కంపల్సరీగా మీ నోటిఫికేషన్లు మీకు వస్తాయి. నోటిఫికేషన్ ఇవ్వకోకుండా ఏ ప్రభుత్వాలు కూడా, ఏ వ్యక్తులు కూడా మీ దగ్గరికి రాలేరు, మిమ్మల్ని ఓట్లు అడగలేరు. కాబట్టి ఇవి ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏపీ ప్రభుత్వం కానీ
తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్లు ఇస్తారు. ఈ విషయంలో ఎలాంటి డోకా లేదు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి లేటు మీరేమనుకుంటున్నారంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తలేదు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు నోటిఫికేషన్ ఇస్తుందా అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అన్ని ప్రభుత్వాల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎక్కువ నోటిఫికేషన్ ఇస్తుంది భవిష్యత్తులో, గుర్తుపెట్టుకోండి. ఇది తథ్యం, నేను చెప్తున్నాను. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిగిలినటువంటి ప్రభుత్వాల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎక్కువ నోటిఫికేషన్ ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉంది. ఇవన్నీ అయిపోయిన వెంటనే ఈ టెట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డిఎస్సీ కానీ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మరి ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కానీ ఎమ్మెల్యేని తిట్టుకోవడం కానీ ఇవన్నీ చేయకోకుండా మరి మీకు ఎంతవరకు వచ్చింది, మీకు నాలెడ్జ్ ఎంతవరకు వచ్చింది, వీటి మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీకు త్వరలో అంటే ఆ పదం ఉపయోగించకూడదు, రేపా మాపా గ్రూప్ 4 నోటిఫికేషన్ మీకు వస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మిగిలినటువంటి నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి. ఈ హుజరాబాద్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మీకు నోటిఫికేషన్లు రావడానికి ఎక్కువ % అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మీరు మరలా ఎప్పుడు వస్తుందో తెలీదు. అందువలన చక్కగా చదువుకోండి, బాగా చదువుకోండి, మంచిగా చదువుకోండి, ఇంట్రెస్ట్గా చదువుకోండి, ఉత్సాహంగా చదువుకోండి. చదువుకుని మరి మీకు ఎంతవరకు గుర్తుందో రకరకాల క్వశ్చన్ ద్వారా, రకరకాల పేపర్స్ ద్వారా ఇవన్నీ చేయటం ద్వారా మరి మీకు నాలెడ్జి తెలుస్తుంది. మరి మన యాప్లో కూడా ఇటు తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియం రెండింటిని కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా యాప్ని బాగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా యూట్యూబ్ని కూడా చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. టెక్నాలజీ ద్వారా ఎక్కువ మార్కులను సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఒకటి నుంచి కొత్త విద్యా విధానం. ఆ రోజు నుంచే తరగతుల తరలింపు ప్రక్రియ, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం తరగతులు, ఫౌండేషన్ స్థాయి నుంచే ప్రత్యేక దృష్టి. ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు అంటే ఏంటి? ఏమీ లేదు. అంటే ఎప్పుడైతే సబ్జెక్టుని డివైడ్ చేశారో మరి సబ్జెక్టుకి ఎక్కువ టీచర్స్ కావాలి, మరి టీచర్స్ అన్నింటిని అందరిని రిక్రూట్ చేస్తారా అనేటటువంటి రకరకాల అభిప్రాయం. నేను ఒకటే చెబుతున్నా మిత్రులారా, బదిలీలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి బదిలీలకు పాఠశాల విద్యార్థులు బయోమెట్రిక్ హాజరు ప్రయోగాత్మక కృష్ణా జిల్లాలో అమలు. జనవరి 1వ వారంలో ఉపాధ్యాయ బదిలీలు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు జనవరి 1వ వారంలో బదిలీలు ఉంటాయని పాఠశాల విద్యా సంచాలకుడు చినవీరభద్రుడు వెల్లడించినట్లు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాఫ్టో చైర్మన్ సుధీర్ బాబు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నిర్వహిస్తామన్నారని పేర్కొన్నారు. అంతర్జిల్లా బదిలీలకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని, వచ్చిన వెంటనే బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. నవంబర్ 1వ వారంలో మరోసారి ఉపాధ్యాయులకు పదోన్నతులు షెడ్యూల్ ఇస్తామని, ఈ సమయంలో గతంలో బ్లాక్ చేసిన పోస్టులన్నింటినీ చూపుతామని తెలిపారని వెల్లడించారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మేము రాసినప్పుడు ప్రమోషన్లు, బదిలీలు, రేషనలైజేషన్ ఉందంటే డిఎస్సి ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? జనవరి 1వ వారంలో బదిలీలు అంటే ఏంటి? ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ పోస్టు వేకెంట్ అవుతుందన్నమాట. ఆ వేకెంట్ అయినటువంటి పోస్టులు ఎవరిని నింపుతారంటే కొత్తగా డిఎస్సి నుండి వచ్చినటువంటి వాళ్ళని నింపుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే టెట్ ఈ లోపు ఇచ్చేసేసి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే జనవరి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్ని సచివాలయాలు పోస్టులు వేసినా డిఎస్సి, కానిస్టేబుల్ ఈ నోటిఫికేషన్లే మెయిన్ చూస్తారు. కాబట్టి మరి ఈ నోటిఫికేషన్లే పిల్లలపైన పిల్లలు ప్రభావితానికి గురి అవుతారు. కాబట్టి ప్రభుత్వం పైన మరి అది మంచి ప్రభుత్వమా లేదా మనకి అనుకూలమైన ప్రభుత్వమా వ్యతిరేకమైన ప్రభుత్వం అని తెలుస్తుంది. కాబట్టి డిఎస్సి అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఇవే ముఖ్యమైనటువంటి, ఏ ప్రభుత్వం అయినా చూసేది ఇవే. కాబట్టి
తప్పనిసరిగా బదిలీలు ఉన్నాయి కాబట్టి మీకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందంటే దానికంటే ముందు టెట్ నోటిఫికేషను ఉంటుందని అర్థం. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది ఏమంటారంటే, సార్ ఎయిడెడ్ పోస్టులన్నీ దీంట్లో కలుపుతున్నారు, మరి మాకు పోస్టులు ఉంటాయా అని చాలామంది అడుగుతున్నారు. ఎయిడెడ్ పోస్టులు ఆఫ్టర్ ఆల్ చాలా తక్కువ, అది ఒక డిజిట్ లేదా 2 డిజిట్లో ఉన్నటువంటి పోస్టులు. మరి మీకు పోస్టులు ఎన్ని ఉన్నారో 30,000 పైగా ఈనాడు ఫిలప్ చేస్తే ప్రభుత్వం 30,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఎయిడెడ్ పోస్టులు అనేది ఒక 5,000 లేదా 6,000 పోస్టులే. ఇవి ఫిలప్ చేసినంత మాత్రాన మీకు ఏమి పోస్టులు తగ్గవు. ప్రమోషన్లు ఇస్తున్నారు కాబట్టి, ప్రమోషన్లో ఇచ్చిన వెంటనే ఎస్జిటి ఖాళీలు అవుతాయి కాబట్టి, ఆ ఖాళీల్లో ఈ ఎయిడెడ్ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు తీసుకుంటున్నారు కాబట్టి మీ కొత్త పోస్టులు కంపల్సరిగా మీ పోస్టులు మీకే ఉంటాయి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. టార్గెట్ జాబ్స్, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నిన్న ఈ హైయర్ ఎడ్యుకేషన్ మీద, ఉన్నత విద్య మీద రివ్యూ జరిగింది. రివ్యూలో కొన్ని సూచనలు చేయడం జరిగింది అధికారులకి ముఖ్యమంత్రి. ఏంటంటే ఆ సూచనలు జాబ్ ఓరియంటెడ్గా కోర్సులను తీర్చిదిద్దాలి. విద్యార్థి వర్సిటీ నుండి బయటకు రాగానే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం కలగాలి. బాగా చదివిన ఇంటర్వ్యూలో విఫలమైన పరిస్థితులు చూస్తున్నాము. ప్రతి పార్లమెంటు స్థానంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం, కరిక్యులంలో భాగంగా సర్టిఫైడ్ కోర్సులు, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలతో నిరంతరం శిక్షణ, వర్సిటీలో బోధనా సిబ్బంది నియామకాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్, ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ లేదు. ఎన్ని సమస్యలున్నా ఫీజు రియంబర్స్మెంట్లో లోటు చేయట్లేదు. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఫీజులు ఇస్తున్నాము. మూడేళ్లలో వర్సిటీలను అన్ని విధాల మెరుగుపరిచేలా కార్యాచరణ. ఎయిడెడ్ సంస్థల అప్పగింతపై బలవంతం లేదు, స్వచ్ఛందమే. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎక్కడైతే సబ్జెక్టు ప్రొఫెసర్సు, లెక్చరర్సు, రీడర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అసోసియేటెడ్ ప్రొఫెసర్స్ లేరో మరి యూనివర్సిటీలో వాటిని ఫిలప్ చేస్తారా అంటున్నారు. మంచి పరిణామం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా పట్టించుకుంటుందో, డిఎస్సి కూడా అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ కూడా మీరు చక్కగా ఇస్తే మరి మీ పేరు పిల్లల్లో, నిరుద్యోగుల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఈ విద్యా యజ్ఞం, ఈ స్కూల్స్ డెవలప్మెంట్, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకు మీరు చేస్తున్నటువంటి కృషి అద్భుతం, అమోఘం. దానితో పాటుగా మరి మీరు ఇంకా ఈ ఉద్యోగ కల్పన మీద మీరు దృష్టి పెడితే మరి మీరు భవిష్యత్తులో నిరుద్యోగుల పాలిట దేవుడిగా వాళ్ళ హృదయాల్లో గూడు కట్టుకుని ఉంటారన్నమాట. కాబట్టి మీరు తప్పనిసరిగా మా నిరుద్యోగులకి మీరు మంచి డిఎస్సి అదేవిధంగా మిగిలినటువంటి పోస్టులు కూడా నింపుతారని, మరి మీ మీద ఎన్నో ఆశయాలు, ఎన్నో లక్ష్యాలు పెట్టుకుని పిల్లలు మరి మీకోసం ప్రతిరోజు మరి కాయలు కాసే విధంగా చూస్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని. కాబట్టి మీరు నిరుద్యోగుల్ని మీద దృష్టి పెట్టి వీరిని కూడా మరి తీర్చిదిద్దుతారని, మంచి ఉద్యోగులుగా, మంచి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతారని, మంచి టీచర్స్గా తీర్చిదిద్దుతారని, మీ హయాంలో ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించాలనేటటువంటి లక్ష్యంతో ఎంతోమంది లైబ్రరీలోనో, యూనివర్సిటీల్లోనో, కాలేజీల్లోనో మరి తినకో మరి ఫీజులు కట్టకో మరి మీరు మీ ప్రభుత్వ హయాంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ ఆశయాలని వమ్మ చేయకోకుండా మీరు మన నిరుద్యోగులకి హెల్ప్ చేస్తారని, మీకు అలాంటి మంచి మనసు ఉందని మరి అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. స్కూల్స్ని డెవలప్ చేస్తున్నందుకు, దానిలో భాగంగానే ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా
మరి మీ హయాంలో లక్షల సంఖ్యలో పోస్టులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలను మీరు బ్రతికిస్తారని, మీరు రక్షిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సైకాలజీ చాలామంది అడుగుతున్నారట, మరి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారట. మరి సార్కి ఫోన్ చేసి తెలుగు మీడియం ఉన్నటువంటి సైకాలజీని బాగా అడుగుతున్నారని నాకు చెబుతున్నారు. మీరు కూడా ఇంకా ఎవరైనా రీచ్ కాకపోతే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. సైకాలజీ అంటే శివపల్లి అంటే సైకాలజీ, తెలుగు మీడియం సైకాలజీ, ఇంకెవరూ లేరు. ఈ విధంగా చెప్పే ఫ్యాకల్టీ మరి ఉండారేమో నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు అంత పర్ఫెక్ట్గా చక్కగా చెప్పేటటువంటివి నాకు తెలిసినంత వరకు, మరి నాకు తెలియకుండా ఉండారేమో నాకైతే తెలియదు. కాబట్టి నా దృష్టిలో మరి మన పబ్లికేషన్లో బుక్స్ కానీ వీడియోస్ కానీ చాలా ఎక్స్ట్రాడనరీగా చెప్పినటువంటి వ్యక్తి శ్రీ శివపల్లి సారు. 2 రాష్ట్రాల్లో పేరు తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ శివపల్లి. కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్లి సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. ఈనాడు ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి అంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. చాలామంది ఏదైతే చెప్తూ ఉంటారు, బటర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, తెలియనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, టర్మినాలజీ ఉండదు, ఏదో సైకాలజీ చెప్తారు. కానీ కష్టపడి మనకు బుక్స్ రాసి మీకు మరి ఇంగ్లీష్ మీడియంలో చక్కగా ప్రజెంట్ చేసి మీకు అద్భుతమైనటువంటి సైకాలజీని అందించినటువంటి వ్యక్తి వీరు శ్రీ చంద్రశేఖరరావు సార్, సైకాలజీ ఫ్యాకల్టీ. కాబట్టి వీరిని మీరు పరిగణలో తీసుకుని చాలా జాగ్రత్తగా వీరు ఎంతో
బాగా స్టడీ చేసి మంచి పేషెన్సీ ఉన్నటువంటి వ్యక్తి వీరు. ఫాలో అవ్వండి. My name is Chandrasekhar. I completed my master graduation in mathematics, master graduation in education, and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. సో టెట్ అండ్ డిఎస్సిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలా సార్లు A4 పేపర్ల మీద నీట్ గా రఫ్ రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనం అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అదేవిధంగా ట్రై మెథడ్స్లో శ్రీ దేవేదర్ మరి ఈ సారు చక్కగా కూలంకుషంగా బాగా స్టడీ చేసి ఎక్కడ ఏముంది అని చెప్తూ ఉంటారు. అయితే మీరు వీరిని ఉపయోగించుకోకపోతే అది మీ తప్పు. మేము చెబుతున్నాంరా బాబు, చదువు చెప్తాము, ఫ్రీగా చెప్తాము, మీరు అడగండిరా అని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు అడగండి. మీరు అడిగితే ఈనాడు ఎడ్యుకేషన్ అనేటటువంటిది కమర్షియల్ అయిపోయింది. చదువు కొంటేనే చదువు కొనాలి, కొనేటటువంటి రోజులు వచ్చినాయి. చదువు కొనడం కంటే చదువు కొనటం, చదువుకోవడం కాదు, చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ చదువుకోండి, చెబుతాము, రండి, ఫ్రీగా చెప్తామని వీరు మరి మీకు ఉన్నటువంటి డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తామని అడుగుతుంటే మీరెందుకు అడగరు? అడగండి. ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు
మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. మ్యాథమెటిక్స్ నేను చెప్తానే ఉన్నాను. ఎందుకంటే మ్యాథ్స్ రాందే మిగిలినటువంటి సబ్జెక్టులు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగం రాదు. గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి మీరు మ్యాథ్స్ మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైతే 1వ తరగతి నుండి మ్యాథ్స్ మీద ఎక్కువ మక్కువ సంపాదించుకుంటారో, ఎక్కువ ఇంట్రెస్ట్ని పెంచుకుంటారో వారే మ్యాథ్స్లో విజయం సాధిస్తారు. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా ఎగ్జామ్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ లేదా బుక్స్ ఓపెన్ చేస్తే మ్యాథ్స్ రాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీరిని అపాయింట్ చేశాను. కాబట్టి విష్ణుమూర్తి మరి మీకున్నటువంటి డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ వస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ను కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.